ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటోంది. ఉత్తరాంధ్రలో భానుడి భగభగలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కూడా పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం అయితే ఎండలు తీవ్రంగా ఉంటాయని చెప్పేందుకే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ కూడా పూర్తిగా ప్రజలను అయితే తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఒకవైపు ఉక్కపోత ఎండ వేడితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఈ పగటి ఉష్ణోగ్రతలతో పాటు విద్యుత్ కోతలు కూడా అనధికారికంగా మొదలయ్యాయి. దీంతో ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా పొట్ట చేత పట్టుకుని రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా రోడ్ల మీదకి రావడానికి అయితే భయపడుతున్నప్పుడు కూడా జీవనోపాధి కోసం చిరు వ్యాపారులు కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా వైద్యాధికారులు ఎప్పటికే ప్రకటన కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మరీ ముఖ్యంగా రాష్ట్రంలో 66 మండలాలకైతే తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించిన నేపథ్యంలో దీని పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 79 మండలాల్లో మామూలు సాధారణ వడగాల్పులు కూడా ఉంటాయని చెప్పి కూడా చెప్తుంది. దీంతో ప్రజలందరూ కూడా ఏదైతే అవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ కూడా సూచన చేస్తున్నప్పటికీ కూడా చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకైతే ఈ ఎండల బాధ చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు కూడా గురి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇతర రుగ్మతలతో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ ఎండలో రావడం మరీ ప్రమాదకరమని, వాళ్ళకి ప్రాణానికి హాని ఉంటుందని చెప్పి కూడా వైద్యులు తెలియజేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. ఒకవేళ బయటకు వచ్చినప్పటికీ కూడా చేతిలో వాటర్ బాటిల్, మజ్జిగ, లేదంటే ఇలాంటి అవసరానికి ఉపయోగపడినటువంటి మంచినీళ్ళు, తాగునీరు కూడా ఉంచుకోవాలని, నెత్తి మీద టోపీ లేదంటే చేతిలో గొడుగు పెట్టుకొని బయటకు రావాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో పగటి ఉష్ణోగ్రత ఎట్లయితే ఎండ తీవ్రత చాలా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అయితే దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఇప్పటికీ నమోదైంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే రోడ్డు మీద రావద్దంటే నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా వైద్యాధికారులు సూచిస్తున్నటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఇతర శుభకార్యాలు కూడా ఎక్కువగా ఈ వేసవికాలంలో జరుగుతున్నాయి. దీంతో ఎక్కువగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తాగునీటి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంతో కంటే కూడా ఈ ఏడాది భూగర్భ జలాలు తక్కువ అడుగంటిపోతాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు, శాస్త్రజ్ఞులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ఒకవైపు తాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆరుతడి పంటలు కూడా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటి రైతులను కూడా ఆదుకోవాలన్న డిమాండ్ అయితే పెరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లిలో ఈ ఎండ తీవ్రత. మరోవైపు ఏదైతే పారిశ్రామిక వాడలు ఉన్నాయో గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో కూడా దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, చిన్నపిల్లలు, విద్యార్థులు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియా జర్నలిస్ట్ మసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.